జిల్లా రైల్వే కోడూరులో టీడీపీ నేతలు వైసీపీ నిరసనలు డీఎస్సీ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతగాని ప్రసాద్, ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా మంత్రి నారా లోకేష్ రాజీనామా కోరడం సరికాదని, ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అవినీతి పరిపాలన చేసి అగాధంలోకి ప్రజల చేత తొక్కబడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. గత వాళ్ళ చరిత్ర చూస్తే మొత్తం అవినీతే, అక్రమాలు, దౌర్జన్యాలు. ఈరోజు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఫేక్ ప్రచారం ఏదైతే డిఎస్సి మీద ఫేక్ ప్రచారం చేస్తున్నారో, లేనిది ఉన్నట్టు చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకటే చెప్పాలనుకున్నా. ఈరోజు ఎక్కడ ఉన్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు. నాకు తెలిసి అశోకరణకి ఏమన్నా కూడా చెప్తున్నా, మీరుగా అధికారంలోకి రారు. కళ జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే కోడూరులో ఒక ర్యాలీ చేశారు. ఏంటంటే